అంటుంటారు, జేమ్స్ బ్రో అందరినీ ఎంకరేజ్ చేస్తాడు అని. ఇందాక డేవిడ్ అని కూడా అన్నాడు, ఉదార స్వభావంతో ఏ పక్షపాతం లేకుండా ఎంకరేజ్ ఇస్తున్నాడు అని. ఒక చిన్న తమ్ముడు పాట రాసినా మేము ఆదరిస్తాం. ఏ వ్యక్తులైనా వాక్యపు తీవ్రత ఫైర్ ఉంటే ఆ వ్యక్తికి మైక్ ఇస్తాం. అందులో స్టీఫెన్ తమ్ముడు ఒకడు. దేవుని పట్ల సృష్టిగలిగిన ఎవరినైనా సరే మేము ఆదరిస్తాం, మా వలే వాళ్ళు కూడా వాడబడాలని. కానీ గమ్మత్తని చెప్పిన, ఇంతమంది జేమ్స్ అంటున్నారు. ఈ జేమ్స్ అన్నవాడిని ప్రారంభంలో ఎంకరేజ్ చేసి మైక్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి వంశీ అన్న. నిజంగా ఈ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా దగ్గర ఊపిరి ఉన్నంత వరకు అన్న యొక్క నాకు ఎంకరేజ్ చేసిన మూలాలు ఎప్పుడు నాకు గుర్తుంటాయి. అప్పుడు నేను ఎవరో తెలియదు. నేను డ్యూటీకి పోయినప్పుడు మన రాష్ట్రం కలిసి ఉంది, అసెంబ్లీ అక్కడ ఉండేది హైదరాబాద్లో. సండే చర్చికి అన్న దగ్గరికి వెళ్తే నన్ను గుర్తుపెట్టాడు. నిజానికి ఆయనకి నాకు పరిచయం లేదు. ఇప్పుడు వచ్చిన మెసేజ్ చెప్తా తమ్ముడు అని అడిగారు. మరి అప్పుడు ఆయన ఎలా గుర్తించాడో, మరి ఆయన దేవుడు ఆయన ద్వారా నన్ను ఎలా పిలుస్తున్నాడో తెలియదు. కానీ ఫస్ట్ టైం కొత్త ప్రజల ముందు అవగాహన లేనప్పుడు, అలవాటు లేనప్పుడు అన్నయ్య చర్చిలో నేను మెసేజ్ చెప్పాను. నాకు ఎప్పుడు గుర్తు, ఆ రోజు మెసేజ్లో అన్నయ్య టైం నేను దొంగిలించాను. ఆ టైం సెన్స్ నాకు తెలియదు. 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాల్సిన వాక్యం నేను గంట చెప్పాను. కానీ ఆ రోజు నన్ను ఏమనుకోలేదు. కానీ గమ్మత్తు ఏంటంటే అన్నయ్య దగ్గర ఒక మంచి మనసు ఉంటుంది. ఎలాంటి వ్యక్తి అయినా నేర్చుకోవాలి, కానీ గంటలు కూర్చోబెట్టి అవసరమైన విషయాలు ఖచ్చితంగా వివరించి మాట్లాడతాడు. చాలాసార్లు అన్నయ్యకి నాకు డిస్టెన్స్ పెరిగే పరిస్థితులు వచ్చాయి. తెప్పించారు కొంతమంది యూదులు కాకే తమ యూదులమని చెప్పుకునే సాతాను మోకుంటారు సమాజంలో. అలాగే క్రైస్తవులు కాకే తమ క్రైస్తవు అని చెప్పుకునే సాతాను మోక ఆయనకి నాకు డిస్టెన్స్ పెట్టే పరిస్థితులు వచ్చాయి. మీకు తెలుసు, నా జీవితం తెలిసిన పుస్తకం. ఆ టైంలో నా మీద లేని నిందలు, అల్లర్లు, పుకార్లు, షికార్లు, నా వారే నన్ను పొడిచేసి నన్ను బాహాటంగా అవమానిస్తున్న టైంలో సరిగ్గా కర్నూలు మీటింగ్ జరుగుతుంది అన్నది. ఇప్పుడు పాంప్లెట్ వేసారుగా మే నెలలో జరుగుతాయని. ఆల్రెడీ అప్పుడు ఆయన సెమినార్ మీటింగ్స్కి వెళ్ళి వచ్చాడు. నెక్స్ట్ సెమినార్స్ జరుగుతున్నాయి, ఆ సెమినార్కి నేను వెళ్ళాలి. ఇప్పుడు అన్నకి కళ్ళ ముందు ఉన్న సవాల్ ఏంటంటే, యూట్యూబ్లో ఊరేగించేస్తున్నారు నన్ను, ఫేస్బుక్లో దులుమాడేస్తున్నారు నన్ను, నా మీద లేని నిందలేస్తున్నారు రకరకాలు. ఇప్పుడు అది వివరించేది కాదు, విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. నేను నోరేపు మాట్లాడకూడదు. ఆ టైంలో అన్న ముందు ఉన్న సవాల్, జేమ్స్ని పిలవాలా వద్దా? పిలిస్తే నా తరపున ఆయన వకాల్తా పుచ్చుకోవాలి, పిలవకపోతే నేనేమనుకుంటానంటే 70 సార్లు ఆయన ఆలోచించాను.